సాధారణంగా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఫస్ట్ 14 డేస్ అనేది మనం ఇంటర్ కోర్స్ అనేది అవాయిడ్ చేయమనే చెప్తాం. దీనికి మెయిన్ రీజన్స్ ఏంటి అని అంటే, వన్స్ ఇంటర్ కోర్స్ జరుగుతున్నప్పుడు యూట్రైన్ కాంట్రాక్షన్స్ అనేవి ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. అందుకని మనం ఎంబ్రియోని పెట్టిన తర్వాత ఎంత స్టాటిక్గా మనం గర్భసంచిని ఉంచగలుగుతామో అంత మంచిదన్నమాట. ఏ విధమైనటువంటి యాక్టివిటీ లేకుండా దాని అర్థం. సో ఇంటర్ కోర్స్ ఉండేటప్పుడు యూట్రైన్ కాంట్రాక్షన్స్ అనేవి ఉండడానికి ఛాన్స్ ఉంటుంది కనుక మనము అవాయిడ్ చేయడమే మంచిదన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి సెమైనల్ ఫ్లూయిడ్. ఏదైనా కనుక సెమైనల్ ఫ్లూయిడ్ కానీ ఎక్కువగా వాల్యూమ్ ఉన్న వాళ్ళకి అన్నెసెసరీగా అది ఇంటర్ఫియర్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది, మోర్ వాల్యూమ్ ఉన్నట్లయితే కనుక. లేదంటే ఏమైనా వెజనల్ సెక్రీషన్స్ కానీ సర్వైకల్ సెక్రీషన్స్ కానీ అటువంటివన్నీ కూడా. ఒకవేళ ఇవన్నీ కూడాను ఇంప్లాంటేషన్ని హిండర్ చేస్తుంది అనమాట. అదే కాకుండా ఇన్ఫెక్షన్స్, ఒకవేళ ఏదైనా మేల్ పార్ట్నర్కి మైల్డ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అని అంటే ఇంటర్ కోర్స్ వలన అన్నెసెసరీగా మళ్ళీ ట్రాన్స్ఫర్ అవ్వడము, ట్రాన్స్ఫర్ అయింది మళ్ళీ ఫీమేల్ పార్ట్నర్ నుంచి మేల్కి మేల్ నుంచి ఫీమేల్కి, అలాగా ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్న మైల్డ్ ఇన్ఫెక్షన్స్ అవి తగ్గకుండా ప్రొలాంగ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది.